యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతు వాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. ప్రజలు
చాలిన దేవుడు యేసయ్యా 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 యేసయ్యా
కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆయనే నా రక్షణకర్త. నా ఎత్తైన కోట. ఆయనే నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు. ఒరుగుచున్న గోడను పడద్రోయబడు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకడు పడద్రోయుచున్నారు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకై వారు ఆలోచించుచున్నారు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుచున్నారు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండము. ఆయన వలనే నాకు రక్షణ కలుగుచున్నది. నిరీక్షణ ఆధారం సారీ నా ఎత్తైన కోట. ఆయనే నేను కదిలింపబడను. నా రక్షణకర్తకు నా మహిమను దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడు ఆయన యందు నమ్మకించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. కనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకగా ఉన్నారు. బలత్కారం యందు నమ్మకమించుడి. దోచుకుని వారి చేత గర్వపడకుడి. ధనము వెచ్చించు వారి దానిని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడే సెలవిచ్చుచున్నాడు. రెండో మారు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పునే నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటకు నీది. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును. ఆమేన్. దేవునికి మహిమ గాక. చక్కటి వాక్యం నా బ్రదర్ గారికి నా పేరు ప్రత్యేకనాలు ప్రత్యేకపడే సమయం అండి. మరి ఈరోజు నూతనంగా వచ్చారు రాణి గారు. వచ్చే సంఘాలు పాడాలని కోరుచున్నాం. ఒక పల్లవి 2 చరణాలు. చేరొచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ స్వదేశం నుంచి మన ప్రియ సహోదరులు కిరణ్ గారి యొక్క సత్యమని యాక్చువల్లీ రాత్రి నేను బొకే అని చాలాసార్లు అడిగాను. ఆ యొక్క విషయాన్ని మళ్ళా ఈ సమయంలో చేయడానికి ఇష్టపడుతూ కిరణ్ గారు ఎదురుకు వస్తారు. ఎందుకంటే సంఘంలో చక్కటి యథార్థమైన బలమైన పరిచర్య చేస్తున్నటువంటి వారు. కిరణ్ గారు ముందుకు వస్తే వారి సత్యమానికి వారి బొకే ఇచ్చి ఆహ్వానిస్తారు. కోయర్ బిడ్డలు కూడా ఒక్కసారి ఒక సింగిల్ స్నాప్ వారి కోసం దిగుతారు. రండి. రాణి గారు సహోదరి స్వదేశంలో వారు సండే స్కూల్ ఇప్పించినటువంటి వారు. సో వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ వారికి చుట్టూరు ఉన్న అటు ఇటు కోరి బిడ్డలు రండి. రూత్ గారు కూడా రండి. ఎయిర్పోర్ట్ లో జరగాల్సినటువంటి మంచి విషయము సంఘంలో వారిని ఈ విధంగా చేయడానికి సంతోషిస్తూ వారు ఈ మంచి సమయంలో అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి
నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా భార్య వీసా విషయంలో స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు రావడం జరిగింది. అయినప్పటికీ దేవుడు మీద పారివేసి వీసా తీయడంలో ముందడిగేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నాకు చాలా తోడైండి. ప్రతి మెడికల్ విషయంలో కానీ, ఇమిగ్రేషన్ విషయంలో కానీ, అగ్రిమెంట్ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు ముందుండి నడిపించి చక్కని రీతిలో నా భార్యని ఇక్కడికి తీసుకురావడానికి దేవుడు చూపించాడు. ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే జరగబోయే ఇప్పుడు మెడికల్ కార్యక్రమంలో కానీ, అలాగే ఆ కమ్మ విషయంలో కానీ అన్ని మంచిగా జరగాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. ముందుగా వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చిన సంఘానంతటికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా, ఆదరణ ఆశ్రయము
నీ త్యాగమే మధురాతి మధురం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే మధురాతి మధురం, వర్ణించలేదు వివరించలేదు నీ ప్రేమ త్యాగాన్ని, వర్ణించలేదు వివరించలేదు నీ ప్రేమ త్యాగాన్ని, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే మధురాతి మధురం. ఏ యోగ్యత లేదే, ఏ అర్హత లేదే, నీ ప్రేమ నాపై చూపించావు. ఏ యోగ్యత లేదే, ఏ అర్హత లేదే, నీ ప్రేమ నాపై చూపించావు. నాదన్నదేది నాలోన లేదే, నాకున్నదంతా నీవే నీవే. నాదన్నదేది నాలోన లేదే, నాకున్నదంతా నీవే నీవే. వర్ణించలేదు వివరించలేదు నీ ప్రేమ త్యాగాన్ని, వర్ణించలేదు వివరించలేదు నీ ప్రేమ త్యాగాన్ని. కష్టాలలోనా కన్నీళ్లలోనా నీ ప్రేమ నాపై చూపించావు. కష్టాలలోనా కన్నీళ్లలోనా నీ ప్రేమ నాపై చూపించావు. క్షణమైన కూడా నన్ను దొరవలేదు, కరువిడువలేదు నీ ప్రేమ. వర్ణించలేదు వివరించలేదు నీ ప్రేమ త్యాగాన్ని, వర్ణించలేదు వివరించలేదు నీ ప్రేమ త్యాగాన్ని.
వచ్చుచున్నది కలేదు కాదు నాలో నీవే జీవించావు నా ఆశ నీవే నా శ్వాస నీవే బ్రతుకంత నీదేనయ్యా నా ఆశ నీవే నా శ్వాస నీవే బ్రతుకంత నీదేనయ్యా నీ ప్రేమ మధురం
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి సంతోషంతో హల్లెలూయా. చాలా సంతోషం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధనకు చేరి వచ్చినటువంటి మీ అందరిని బట్టి దేవనామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పకపోతే మరొక మారు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 10 రోజులైనా కానీ దేవునికి మహిమ. అదేవిధంగా అక్కడ చిన్న ఒక టైటిల్ కూడా ఉంది, అందులో సక్సెస్ మీట్ అనేటువంటి మాట కూడా పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కనుక గతించినటువంటి నెలలో డిసెంబర్ మాసంలో దైవజనులు బాలజ్యోతయ్య గారు వారు ఈ దేశానికి రావడము, అద్భుతమైన రీతిలో పాటపడము జరిగింది. మా అందరికీ తెలిసినటువంటి విషయము. ఆ నెల రోజులు ఆయన ఉన్నంతసేపు కూడా నిజంగా అందరూ కూడా మ్యాక్సిమం అందరూ చాలా కష్టపడి ఆయనతో పాటు ఒక సైనికుల్లా పనిచేసి దేవుని నామాన్ని మహిమపరిచారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ సక్సెస్ మీట్కి గల కారణము లేక వారి యొక్క విషయంలో, దైవజనుల విషయంలో ప్రప్రదంగా కష్టపడి ఆ యొక్క వీసాల విషయంలో కానీ లేకపోతే ఆయన ఇక్కడికి రావడానికి మా ప్రియ కుమార్తె అన్నయ్య కూతురు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారు ఆ విషయంలో పూచుకొని చక్కగా ఆ వీసా విషయాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పేరు లావణ్య. వారికి ఈ మంచి సమయంలో బొకే ఎక్కడ ఉందండి? ఆ బొకే తీసుకుని వచ్చారు. ఒకసారి లావణ్య ముందుకు వచ్చినటువంటి సమయంలో వారికి ఒకసారి బొకే ఇచ్చి ఆ యొక్క ఆ సక్సెస్ మీట్కి చక్కటి మా సంతోషాన్ని స్వీకరించాల్సిందిగా దయచేసి ఒక్కసారి జస్ట్ చిన్న స్నాప్ ఒకసారి వస్తే క్వైర్ బిడ్డలు కానీ లేక సంఘ బిడ్డలు వచ్చి ఒకసారి చిన్న స్నాప్ లేక ఆ సత్కారాన్ని వారికి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ రండి, ఇవ్వండి, రండి తొందరగా క్వైర్ బిడ్డలందరూ వస్తారు. రండి ఒకసారి లక్ష్మి గారు, తర్వాత రోజు గారు అందరూ ఫోటో దిగుతుందండి. రండి తొందరగా రండి, మీరు కూడా రండి, నిలబడండి. రండి లక్ష్మి గారు, రత్నకుమారి ఒకసారి రండి, మన కుమారమ్మ గారు రండి, అందరండి ఒకసారి రండి తొందరగా. వారిని మనం గౌరవించాలి. చాలా గొప్ప కార్యానికి ఒక చక్కటి కార్యక్రమాన్ని వారు చేశారు కాబట్టి వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తుంది. దుర్గగా అస్సలు పేరు మా పెద్దవారు అస్సలు చక్కగా వచ్చింది. రెండమ్మా ఒకసారి రండి, అందరూ ఒకసారి చెప్పలు కొడదమ్మా వారిని బట్టి. థ్యాంక్ యూ సో మచ్, చాలా వందనాలమ్మా. సో అందరిని బట్టి దేవుని మహిమపరుస్తూ అదేవిధంగా వారితో పాటు వీసా విషయంలో చాలా మంచిగా సహకరించినటువంటి, యాక్చువల్లీ ఆ రోజు చాలా ప్రమాదమే జరిగింది, ఇబ్బంది జరిగింది. నేను ఆ వీసాని ఇండిగో ఆఫీస్లో సబ్మిట్ చేయాలి, మర్చిపోయేటప్పటికి ఇక అక్కడ హైదరాబాద్లో రాజమండ్రిలోనే ఆపేశారు ఫాస్ట్ గాను. మాకు సిచ్యువేషన్ ఏంటి అర్థం కావట్లేదు, ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియట్లేదు, అక్కడ వాళ్ళు సరిగా చెప్పట్లేదు. అయ్యేప్పటికీ వీసా కంప్యూటర్లో కనపడాలి, ఇక్కడ అప్లోడ్ చేస్తే అక్కడ కంప్యూటర్లో కనపడుతుంది. ఆ సిచ్యువేషన్లో ఒక 2 hours ఎంతో టైం ఉంది. నేనైతే హోప్స్ వదిలేసుకున్నాను, ఇక టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది, రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఇంకో టికెట్ తీస్తే ఆయన రావాలి. మరుసటి రోజే బాప్తిస్మ కార్యక్రమము ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది. అటువంటి టైంలో నిజంగా ప్రార్థన పూర్వకంగా ఒక భయంతో నేను ఉన్నాను. ఆ సమయంలో మా ప్రియులు సహోదరులు స్టాలిన్ గారు ఒకే ఒక మాట, అయ్యా నన్ను వెళ్ళమంటారా ఎయిర్పోర్ట్కి అనేసి ఒక మాట. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో వీసా కూడా సబ్మిట్ చేశాను, అది మళ్ళీ వెనక్కి రావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వీసా తెచ్చుకోవాలి. ఇట్లాగా ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో అయిపోయినప్పుడు నేనైతే హోప్స్ వదిలేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటి పని చెప్పడం గమ్మని ఇష్టపడదు. నాకు ఎంత ఒకవేళ ఫ్రీడమ్ ఉండాలి, చేయడానికి ఇష్టపడి ఉండాలి, ఇవన్నీ ఉంటేనే చెప్పగలను. సో ఆయనంతటా ఆయనే పాస్టర్ గారు నేను వెళ్ళి వస్తాను, అయితే ఆ వీసా పట్టుకొచ్చేస్తాను, అది ఎక్కడ ఇవ్వాలో మీరు పట్టుకెళ్ళి తిరిగాను, లేకపోతే నేనే పట్టుకెళ్ళిస్తాను అనేటువంటి ఒకే ఒక్క మాట. మళ్ళీ నాకు ఏదో ఒక ఆశ పుట్టి వెంటనే ఆయనే వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీసా తీసుకొస్తే నా చేతికి ఇస్తే మళ్ళీ నేను సిటీకి తీసుకెళ్ళి ఆ ఇండిగో ఆఫీస్లో సబ్మిట్ చేసి మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ రాజమండ్రిలో ఎక్కి హైదరాబాద్లో దిగే లోపు ఈ పని అయిపోయింది. హల్లెలూయా.
సో ఆ పని అయిపోయిన వెంటనే ఆయన రాజమండ్రి మళ్ళీ హైదరాబాద్లో బోర్డింగ్ మళ్ళీ అయింది. ఆయన సుఖాంతంగా వారి ఇక్కడికి రావడం అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఆ విధంగా దేవుని పరిచర్యలో ఒక పాత్రగా వాడబడినటువంటి సహోదరులు స్టాలిన్ గారు ఒకసారి ఎదురుకు వస్తే కనుక వారిని కూడా ఈ బొకేతో సన్మానించి వారిని రండి. కళ్యాణ్ గారు పురుషులు రండి, జాన్ గారు పురుషులందరూ రావాలి ఒకసారి. వారికి ఒక బొకే ఇచ్చి చక్కగా వారిని రండి. పురుషులు ప్రసాద్ గారు, ఇంకా రండి వనేసిం గారు, రండి రమేష్ గారు, అందరూ రావాలి. ప్రసాద్ గారు రారా, రండి రావాలి. అన్ని విషయాల్లో సంతోషంలో కూడా పాలు పొందాలి. కష్టంలో మాత్రమే కాదు, సంతోషంలో కూడా పాలు పొందాలి. థ్యాంక్ యూ సో మచ్. మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆప్తులు మా ప్రియులు రాజశేఖర్ గారు. నిజంగా వారిని బట్టి నేను దేవునామను మహింపరుస్తున్నాను. దైవజనుల్ని ఒకరోజు వేరే ప్లేస్కి తీసుకువెళ్తున్నారు. అనుకోకుండా డిస్టర్బెన్స్లో కొంచెం కారు వెళ్ళి టచ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అంతా మ్యాక్సిమం ఎక్కువ పాడైతే నేనైతే అంటే డిసప్పాయింట్ అయిపోతాను ఏదైనా విషయం అయితే. అయ్యో ఏంటి ఇలా అయిందనేసి. ఆయన అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అవన్నీ చూసుకున్నారు, కారు అయిపోయింది, మరలా వచ్చేసారు. ఏం లేదు పాస్టర్ గారు, ఏం కాదు, మళ్ళీ మనం తీసుకెళ్ళాలా, ఎక్కడికైనా తీసుకువెళ్ళాలా, లేకపోతే ఏంటని నెక్స్ట్ ప్లాన్ ఏంటని చక్కగా అడిగి నేనేమో ఫీల్ అయిపోతున్నాను. అయ్యో పాస్టర్ గారి కారణంతో లేకపోతే ఈ పని కారణంతో బండి యాక్సిడెంట్ అయింది అనేటువంటి ఒక బాధ. వారు అయినప్పటికీ కూడా ఏం పర్లేదు పాస్టర్ గారు, రండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ప్లానింగ్ ఏంటి, నాకు స్కెడ్యూల్ ఇవ్వండి అనేసి మళ్ళీ ఒక ధైర్యంతో, ఎందుకంటే కంపెనీలో పనిచేస్తున్నటువంటి వారము ఏదో ఒక రిస్క్ అవుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించాను. కానీ అవేమి కాకుండా సహోదరులు ఎంత ఆప్తులు, మాకు స్వదేశంలో కూడా బంధువర్గం కలిగినటువంటి వారు, అదేవిధంగా ఒక గొప్ప దైవజనులకి వారు చక్కటి బంధువు. వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ వారు కూడా ఒక్కసారి ముందుకు వస్తే కనుక చిన్న ఈ సత్కారంతోనే వారిని కూడా సంతోషపరచాలని మేము ఇందాక రాలేనటువంటి వారు ఒక్కొక్కసారి ఇందాక రాలేనటువంటి వారు ప్రసాద్ గారు, ఇద్దరు ప్రసాద్ గారు, కొనేసిం గారు, ఇందాక రాలేనటువంటి వారందరూ రండి. రమేష్ గారు కూడా రండి, రమేష్ గారు, అన్నయ్య రమేష్ గారు. వారిని మంచి సమయంలో చప్పట్లు కొడదాం. ఆ కార్యక్రమం జరుగుతుండగా మిగిలిన వాళ్ళందరూ చప్పట్లు కొడదాం దేవునికి. రమేష్ గారు రావాలి, వీడియో తీసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మామూలుగా కోవిడ్ దేశంలో డబ్బులు సేవ్ చేయడం విషయంలో నెంబర్ 1 పాస్టర్లు. ఎందుకంటే ఒక బొక్కే ఎక్కువ మందికి ఇస్తూ ఉంటారు. అది చాలా చోట్ల మీరు గమనించారో లేదో అది జరుగుతూనే ఉంటుంది. మరొక సహోదరులు మా ప్రియులు రాంబాబు గారు, వారు దైవజనులు వచ్చిన తర్వాత దేవుని మహాకృపను బట్టి వారికి ఒక ట్యాక్సీ కూడా దేవుడు అనుగ్రహించారు. దైవజనుల చేతుల మీదగానే ప్రార్థన చేసి ఆయనే డ్రైవింగ్ చేసి ఆ కారును కూడా ప్రారంభించారు. దేవునికి మహిమ, హల్లెలూయా. వారు రాంబాబు గారు స్వదేశంలో బాలజ్యోతి గారి సంఘం నుంచే, తాళ్లపాలెం సంఘం నుంచి మన ప్రశాంతి గారు, వారు ఇంకా కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా వారి స్వదేశంలో వారి సంఘం నుంచి. సో వారు ప్రతిరోజు కూడా ఆ ట్యాక్సీ అయితే బయటికి వెళ్ళాలి, కానీ ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి ఆయన అన్ని రోజుల్లో మ్యాక్సిమము అయ్యా నేను ఉంటాను, ఏం కాదు అనేటువంటి మాట ఇచ్చి వారు ప్రతిరోజు కూడా వారి సొంత కారుతోటి చక్కగా దైవజనులకి ఎంతగానో సహకరించి దేవుని నామాన్ని మహిమపరిచారు. వారిని బట్టి ఎంతో సంతోషిస్తూ వారు ఒకసారి ముందుకు వస్తే కనుక ఒకసారి ఇందాక రాలేనటువంటి వారు రమేష్ గారు, ఇంకెవరైతే ఒకసారి రండి. రమేష్ గారు మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను. నాకు సొంత అన్నయ్య ఆయన, కాస్త అంత మాట్లాడడానికి గంట మొహమాటం. సో వారిని బట్టి రండి. ప్రసాద్ గారు రండి, ప్రసాద్ గారు. కిరణ్ రండి, కిరణ్ వచ్చారు ఇందాక. రండి ప్రసాద్ గారు. అన్నిసార్లు పిలిపించుకోకూడదు, రా అందులో చెప్పలు కొడదాం, ఒకసారి చెప్పలు కొడదాం. సో వీరందరిని బట్టి దేవునామాన్ని మహిమపరుస్తూ ఆ యొక్క కృతజ్ఞత ఆరాధన క్రింద ఆ సక్సెస్ మీట్ అనేటువంటి ఆ చిన్న టైటిల్ కేవలము ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు మాత్రమే పెట్టడం జరిగింది. అదే విధంగా ఆయన ఉన్నప్పుడు, దైవజనులు ఉన్నప్పుడు చక్కటి రుచికరమైనటువంటి స్పెషల్ వంటలు చేసినటువంటి లక్ష్మమ్మని బట్టి, కుమారమ్మ గారిని బట్టి, విజయ్ కుమారి గారిని బట్టి, లలితమ్మ,
ఇంకా మన కళ్యాణ్ గారి భార్య, కుమారి గారు, ఇంకా చాలా మంది ఇంకెవరు చేశారండి? అందరూ చేశారు ఇంచుమించుగా. రత్నకుమారి గారు చాలా మంది చేసి, హేమలత్ గారు కూడా చేసి తీసుకొచ్చినట్టున్నారు లేదండి, ఎవరో చేసి తీసుకొచ్చానన్న. సో ఇట్లాగా అందరూ కూడా దైవజనుల్ని మాకు పరిచయం లేదని కానీ, లేకపోతే మాకు ఆయన తెలియదు అనేటువంటి మాట కాకుండా ఎంతో సంతోషంతో ఆ దైవజనుల్ని అవునన్న రోజులు కూడా మా ప్రియులు రాజు గారు కూడా ఆయా సందర్భాల్లో రూమ్కి వెళ్ళి కలిసి రావడం ఇట్లాగా. సో ఈ విధంగా దైవజనుల్ని సక్సెస్గా చక్కగా హ్యాపీగా మనం ఇక్కడి నుంచి వారిని తిరిగి సాగనంపడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఘనమైనటువంటి కార్యాలు చేస్తే కనుక వినోద్ లోపలికి వచ్చేసిందన్న. ఇటువంటి ఘనమైన కార్యాలు చేసినప్పుడు తప్పగా దేవుని సన్నిధిలో మనము దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఇంతవరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని బట్టి దేవుని నామమును మహిమపరుస్తూ స్తుతి ఆరాధన చేసుకుని మనము వాక్యంలో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మన సమయంలో కిరణ్ అండ్ లలితమ్మ వారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపించాల్సిందిగా అందరూ లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధనలో కిరణ్ అండ్ లలితమ్మ గారు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. స్తోత్రం, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుని ఆకాశం వైపు రెండు చేతులు చాపి మనకిస్తున్నటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి